ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా పేరు చిట్టెం మరియదాస్. ఆరాధన టీవీలో సీనియర్ కెమెరామెన్గా పనిచేస్తున్నాను. మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఫ్రెండ్షిప్ డే అనేది జరుపుకోవడం, ఈ యొక్క ఫ్రెండ్షిప్ డేకు ఉన్నటువంటి విశిష్టతను ప్రపంచానికంతా చాటడం ఒక గొప్ప అనుభూతి. మరి ప్రపంచంలో దేవుడు ఈ మానవులందరినీ సృష్టించిన తర్వాత ఒక తల్లిదండ్రి ద్వారా మనం జన్మిస్తాం. మనకు జీవితంలో తల్లిదండ్రి తరువాత ఒక స్నేహితుడే మనిషికి ఒక ఆదరణ, ఒక ఊరట. అదే యేసు ప్రభువు ఎన్నోసార్లు చెప్పాడు, నేను నీకు స్నేహితునిగా ఉండదలిచాను. ఎన్నోసార్లు మనకు బైబిల్లో బోధించారు. మరి అటువంటి గొప్ప స్నేహితుడైన యేసయ్యను మనం కలిగి ఉండడం ఎంతో ధన్యత. ఈ ప్రపంచంలో ఈ లోక వ్యామోహాలకు మనుషులు బానిసలవుతూ, స్నేహాన్ని దుర్వినియోగం చేస్తూ, స్నేహంలో ఉన్న మాధుర్యాన్ని అణచివేస్తూ, కాలరాస్తూ, మరి ఈరోజు ఇంటర్నెట్ ద్వారా ఎంతో ఫేస్బుక్స్ అని ఎన్నో రకాలుగా ఈ కమ్యూనికేషన్స్ అనేటివి చాలా ఉధృతంగా మనకు తయారై ఉన్నాయి. మరి ఈ కంప్యూటర్స్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా కూడా మంచి మానవత్వం, ఒక సహృదయం ఉన్న స్నేహితులను ఎన్నుకొని అలాంటి స్నేహభావంతో జీవించడం ఎంతో ఉన్నతమైంది. మనిషి పొరపాటు చేయడానికి ఒక క్షణం పట్టదు, అదే మంచి పేరు తెచ్చుకోవడానికి ఎంతో టైం పడుతుంది. మరి నా జీవితంలో నాకు చిన్నతనం నుంచి ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. మరి వారందరికీ నేను ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే తరపున వారందరికీ నా యొక్క హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తున్నాను. 1980 సంవత్సరంలో బెర్నార్డ్ రాజు గారు అని మాకు ఒక రైటర్స్ దాంట్లో మాకు ఒక చిన్న పరిచయం. మేమంతా కలిసి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళము. దాదాపు 32 సంవత్సరాల తర్వాత తను నా గురించి తెలుసుకొని ఒక అమృతాన్ని వదిలివేసిన తర్వాత ఆరాధన టీవీలో పనిచేస్తున్నాడు నా స్నేహితుడు అని చెప్పి నా ఫోన్ నంబర్ సంపాదించి నాకు ఫోన్ చేశాడు. ఈ రోజు వరకు నేను 32 సంవత్సరాల వరకు ఆయన ముఖం కూడా చూడలేదు, కానీ ఫోన్ ద్వారా మాట్లాడుకుంటున్నాము. నేను ఆరాధన టీవీలో పనిచేస్తున్నానని తెలిసిన తర్వాత అతడు ఒక స్నేహితుడిగా ఎంత ఆనందపడ్డాడో నిజంగా తన మాటల్లో నేను వర్ణించలేను. నువ్వు సాధించాలనుకున్నది ఈ యొక్క సువార్త ద్వారా దేవుని పనిలో నువ్వు ఉన్నావు. ఈ ఆరాధన టీవీ పరిచర్య ద్వారా నీ యొక్క సేవలను నువ్వు ఉపయోగించుకుంటూ దేవునిలో ఆశీర్వదింపబడుతున్నావని తను చెప్పిన మాట నిజంగా నా గుండెను తలిసివేసింది. ఎంత గొప్ప విషయం అండి. ఒక స్నేహితుడే మనం ఎదుగుతున్నప్పుడు సంతోషించగలడు. ఒక స్నేహితుడే మన జీవితాన్ని, మన పురోగతిని చూసి ప్రేమించగలడు, గౌరవించగలడు. అటువంటి గొప్ప స్నేహంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం 10 కాలాల పాటు మన స్నేహాన్ని మనం నిలుపుకొని 10 మందికి ఆదర్శకరంగా, 10 మందికి ప్రోత్సాహకరంగా స్నేహంలోని విలువలను కాపాడుకుంటూ జీవించడానికి మనం ప్రయత్నిద్దాం. విష్ యూ ఏ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మే గాడ్ బ్లెస్ యూ.